వెల్కమ్ టు కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి. సో ఈరోజు మనం 2025 అక్టోబర్ నెలలో జరిగినటువంటి టుడే ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ సంబంధించినటువంటి 9th అక్టోబర్ 2025 సంబంధించినటువంటి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇలా ముఖ్యమైనటువంటి 5 ముఖ్యమైన అంశాలు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. డియర్ ఆస్పిరెంట్స్, సో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఫస్ట్ వన్ అయితే మన ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నేవీ ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అనే ఒక ఫస్ట్ స్టేజ్ని ప్రారంభించడం జరిగింది. ఇది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా ఇంచుమించు ప్రారంభంలో 20 మిలియన్ల పైగా ప్రయాణికులు నిర్వహించే కెపాసిటీగా ఈ యొక్క విమానాశ్రయాన్ని మొదటి దశలో ప్రారంభించడం జరిగింది. అయితే నిత్యం మనకి ముంబై ప్రాంతంలో ఎప్పటికీ కూడా రద్దీగా ఉన్నటువంటి విమానాశ్రయం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్వే అంటాం. ఇది మన భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉన్నటువంటి విమానాశ్రయం. అయితే ఇక సెకండ్ ఎయిర్వేకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి దిశగా చేస్తూ నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనే ఫస్ట్ ఫేజ్ని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ మనకి 20 మిలియన్స్ కస్టమర్స్, 20 మిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఉండే విధంగా, అలాగే పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి వాటిని తగ్గించడంలో ఈ యొక్క ఎయిర్వే అనేది ఉపయోగపడుతుందని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించుతూ దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించినటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అంటాం. ఈ అదానీ హోల్డింగ్స్ లిమిటెడ్ అండ్ ఏఏఐ అంటే అథారిటీ ఆఫ్ ఏవియేషన్ ఇండియా మరి పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో అందులో ముఖ్యమంత్రి అయినటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే గారు, అలాగే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి డేటు అక్టోబర్ 8, 2025 ఢిల్లీ నుండి వర్చువల్గా నిర్వహించారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మాన్యువల్గా అయితే మహారాష్ట్రలో పన్వేల్ సమీపంలో 1160 హెక్టార్లో దీన్ని విస్తరించి ఉందని గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సంబంధించినటువంటి అంశాల్లో సో ఇది ముఖ్యమైనటువంటి నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనే ఒక విమానాశ్రయాన్ని, ఛత్రపతి శివాజీ విమానాశ్రయాన్ని ఫస్ట్ స్టేజ్ని ప్రారంభించడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేషనల్ సంబంధించినటువంటి టాపిక్లో మనం చెప్పొచ్చండి. ఇక దీని యొక్క ప్రధాన ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే ముంబైలో నిత్యం ఎయిర్లైన్ సర్వీసుల తాలూకు రద్దీ దృష్ట్యా సమస్యను పరిష్కరించడానికి ఇంచుమించు 50 మిలియన్ ప్రయాణికులను నిర్వహించే విధంగా దీనికి నిర్వహించడం జరుగుతున్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ యొక్క ప్రాజెక్టుకి 16,700 కోట్ల రూపాయలను సౌరశక్తి మరియు వర్షపు నీటి సేకరణ వంటి స్థిరమైన అంశాలు కూడా ఉన్నాయి. 3,700 అనేది ఫస్ట్ ఫేజ్లో రన్వే మరియు 2026 నాటికి దీన్ని పూర్తి చేయడానికి మోదీ అనేది కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేషనల్ సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైన టాపిక్స్ అండి. ఇక ఇంటర్నేషనల్ విషయంలోకి వస్తే 2025 అక్టోబర్ నెలలో భారతదేశానికి పర్యటించినటువంటి ప్రముఖ యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కీర్ స్టార్మర్ అనే ఒక ప్రధానమంత్రి భారతదేశ పర్యటనకు వచ్చి రావడం జరిగింది. అయితే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు, యూకే ప్రధానమంత్రి అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ వీళ్ళిద్దరూ కూడా మన భారత పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక పరమైనటువంటి బంధాలను బలోపేతం చేసే విధమైనటువంటి డిస్కస్ చేయడం జరిగింది. అయితే బ్రెగ్జిట్ అంటే బ్రెజిల్ బయటికి రావటం, ఎగ్జిట్ అంటే బయటికి రావటం, బ్రెజిల్ బయటికి రావడాన్ని
సో బ్రెగ్జిట్ తర్వాత యూకే అనేది ఆర్థికపరమైనటువంటి పునరుద్ధరణ మరియు భారతదేశం యొక్క గ్లోబల్ సప్లై చైన్ పిఓటి మధ్య ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు దీని యొక్క విధానం గురించి నరేంద్ర మోదీ మరియు యూకే ప్రధానమంత్రి అయినటువంటి కీర్ స్టార్మర్ అనేవారు ద్వైపాక్షిక సంబంధించిన అంశాల్లో ఒక డిస్కస్ చేయడం జరిగింది అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా ముఖ్యమైనటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే దీంతో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అనే వ్యాపార నాయకులతో ఇంచుమించు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యొక్క వాణిజ్యానికి ఈ యొక్క కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తూ దీంట్లో వ్యాపారపరమైనటువంటి అంశాలలో మన ట్రేడ్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ అలాగే యూకే విదేశాంగ మంత్రి అయినటువంటి డేవిడ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2025 అక్టోబర్ 8తో 2 రోజుల పాటు భారత్లో పర్యటనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది రీసెంట్గా అయితే ఒకటి దీని తాలూకా ప్రధాన ముఖ్యమైన అంశాలు ఏంటంటే 2022 నుంచి నిలిచిపోయినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ స్టీల్ వీటిపైన ఏవైతే టరీఫ్లు ఉన్నాయో అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రేడ్ సంబంధించిన అంశాలు వీటన్నిటిని కూడా అడ్డంకులు పరిష్కరించడానికి భారత ప్రధానమంత్రి అదేవిధంగా యూకే ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ద్వైపాక్షికపరమైనటువంటి ఒప్పందాలు ఇక మన భారతదేశం పైన చైనా తాలూకా అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తన యొక్క హవా స్టార్ట్ చేసే విధంగా హవాని ఆధిపత్యాన్ని చూపించుకున్న విధంగా చేసుకున్నటువంటి దేశం చైనా తాలూకా ఆధిపత్య ధోరణిని తగ్గించే విధంగా చైనా యొక్క ఆధిపత్యం తగ్గించే విధంగా అయితే భారతదేశంలో వీసా సడలింపు అలాగే డిఫెన్స్ వీటి మీద కొన్ని ద్వైపాక్షికపరమైనటువంటి ఇరు దేశాల మధ్య అంశాలు అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో సాంకేతికపరమైన అంశాలని బదిలీలను కూడా కోరుకోవడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇక తర్వాత మనకి ఆర్థికపరమైనటువంటి న్యూస్లో ఎకనామికల్ న్యూస్లో చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు 9th ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనే 2025ను సాధించడం జరిగింది. అయితే ఇది మన ఆసియా ఖండంలోని అతిపెద్ద టెలికాం మీడియం టెక్ ఎక్స్పోగా చెప్తాం. అంటే ఇందులో 400కు పైగా ఎగ్జిబిటర్లతో దీని తాలూకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 5G సంబంధించినటువంటి పురోగతులు అలాగే ప్రస్తుతం మనకి ప్రపంచ దేశాలకి సవాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇటువంటి వాటి యొక్క ఒక ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో. దీన్నే మనము 9th ఇండియన్ మొబైల్ కాంగ్రెస్గా మనము చెప్పచ్చు. ఇది ఆసియాలోని అతిపెద్ద టెలికాం సంబంధించినటువంటి ఎక్స్పోగా చెప్తాం. ఇందులో ఇంచుమించు 400కు పైగా ఎగ్జిబిటర్స్తో 5G తాలూకా రినోవేషన్ 5G తాలూకా పురోగతులు AI సంబంధించినటువంటి ఉపగ్రహాల కమ్యూనికేషన్ ఇటువంటి వాటి మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంతో టెలికాం మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధీ మరియు క్వాల్కామ్ మరియు నోకియా మరియు గ్లోబల్ ఇటువంటి కంపెనీల యొక్క సీఈఓలు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగిందండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎకానమీ న్యూస్లో అత్యంత ముఖ్యమైనటువంటి న్యూస్గా చెప్తాం. జరిగిన ప్లేస్ ఏదంటే న్యూఢిల్లీలో జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ప్రధానమంత్రి అలాగే కొన్ని మంత్రుల యొక్క అలాగే మనకి మంత్రులు కూడా ఈ యొక్క సదస్సుని పాల్గొనడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇక్కడ 12B 1.2B మొబైల్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులు ఉన్నారో డిజిటల్ ఇండియా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ లిటరసీని పెంచే విధంగా డిజిటల్ అవేర్నెస్ని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా మార్చడానికి ఇది ఒక మంచి ముఖ్యమైనటువంటి అంశాలు. దానితో పాటు ఈ స్పెక్ట్రమ్ అనేది ఏదైతే ఉందో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కనెక్టివిటీని పూర్తి స్థాయిలో పెంచే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతరాయాలను పరిష్కరించే విధమైనటువంటి అంశాల్లో ఈ యొక్క సదస్సు అనేది నిర్వహించడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది
ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పరంగా న్యూస్ మనం చెప్పుకుందాం. ఒకటి నేషనల్ న్యూస్ చెప్పాము, ఇంటర్నేషనల్ న్యూస్ చెప్పాము, అలాగే మనకి ఎకానమీ న్యూస్ చెప్పాము. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93 సంబంధించినటువంటి వార్షిక పేరేడ్ల యొక్క సదస్సుని రాఫెల్ జెట్లు మరియు ఫ్లైఫాస్ట్ సంబంధించినటువంటి నివాళులతో నిర్వహించడం జరిగింది. అయితే ఇది మన భారత్, చైనా, భారత్, పాకిస్తాన్ ఇలా భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి భారతదేశానికి హానికరమైనటువంటి సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా విధి విధానాలను పూర్తి స్థాయిలో ఎవరైతే మన దేశం మీద ఆధిపత్యం, యుద్ధపరమైన అంశాల్లో బెదిరింపులు ఉంటున్నాయో వాటికి పూర్తిగా తగిన మర్చి సమాధానం చెప్పే విధంగా మనము కొన్ని దేశీయ సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఇందులో ప్రయోగించడం జరిగింది. అది మన భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి లైట్ వెయిట్ క్రాఫ్ట్ చెప్తాము, అదే తేజస్. అదేవిధంగా తేజస్ MK-1A అనే వంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఇందులో ప్రదర్శించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాల్లో ఇందులో మనకి ముఖ్యమైనటువంటి సభ్యులుగా మన చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ AP సింగ్ గారు ఈ యొక్క అంశంలో పాల్గొన్నారు. వీళ్ళ యొక్క సామర్థ్యతను, వీళ్ళ యొక్క సర్వీసును ఎప్రిషియేట్ అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్వహించి ఈ యొక్క సేవలను అభినందించారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 72 విమానాలు మరియు 4000 మందికి పైగా వైమానికులు అనేవారు ఈ యొక్క సంస్థలో పాల్గొన్నారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2025 అక్టోబర్ 8వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఎందుకు దీని యొక్క సదస్సు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 3 ముఖ్యమైనటువంటి డేస్ ఉంటాయండి. మనకి భారత రక్షణ పదుల్లో ఆర్మీ అంటాము, నేవీ అంటాము, ఎయిర్ ఫోర్స్ అంటాము. ఇక్కడ ఆర్మీ డే అనేది జనవరి 14వ తారీఖున జరుపుతారు. అలాగే నేవీ డే అనేది డిసెంబర్ 4వ తారీఖున జరుపుతారు. ఎయిర్ మార్షల్ డే అనేది అక్టోబర్ 8న జరుపుతారని అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ ఎయిర్ మార్షల్ డే అనేది 2025 93వ వార్షికోత్సవ సందర్భంగా భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ఏవైతే రక్షణపరమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాల్లో ఎక్కడంటే ఇంచుమించు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడుతో సహా 13 ప్రదేశాల్లో సమీకృతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారని అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన భారత నేవీ తలపరమైనటువంటి గొప్పతన విధి విధానాలను చాటి చెప్పినటువంటి సదస్సుకి, అలాగే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించిన అంశాల గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇది సంబంధించినటువంటి సుమారు మనకి 1932లో స్థాపించారు. ఇది అయితే బాలాకోట్ వంటి ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎంతో ఒకటి చూడండి, మన భారత రక్షణ పరమైన అంశాల్లో ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సేవ అనేది అమోఘం. ఈరోజు మనకి బాలాకోట్ సదస్సులో వాళ్ళ తాలూకా సేవ అనేది మర్చిపోయినటువంటి సేవగా మనం చెప్పచ్చు. ఎందుకంటే మన దేశ సాంప్రదాయాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడి ఉన్నతమైనటువంటి ధీటుగా మనం శత్రు దేశాలకి సమాధానం చెప్పే అత్యున్నతమైనటువంటి ప్రదర్శన చేసిన వాళ్ళు బాలాకోట్లో అత్యంత గౌరవప్రదమైనటువంటి అంశాల్లో వాళ్ళు ప్రదర్శించారన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో వాటి సంబంధించిన అంశాల్లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది బాలాకోట్లో కూడా అత్యంత ప్రదర్శన చూపించిందని మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాదండి, ఇలా మన భారతదేశంలో ఇతర దేశాల తాలూకు దాడి జరిగినప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎంతో ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రమశిక్షణ విధమైనటువంటి అంశాలతో సేవ చేసి ఈరోజు మన భారతదేశ అంతర్గత భద్రత విధానాన్ని కాపాడే దిశలో అత్యున్నతమైన సేవలో జరిగిందని మీరు అందరూ కూడా పెట్టుకోవాలి. దీని అంతటిని గుర్తు చేసుకుంటూ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా, ఎయిర్ మార్షల్ డేగా అక్టోబర్ 8న జరుపుతారని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టాక్లో కూడా మనకు అడుగుతాడండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి త్రివిధ దళాలు అంటాం. సో అందులో నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఒక దళంగా మనము చెప్పచ్చు. ఇక తర్వాత మనకి రీజనల్ న్యూస్లోకి వద్దాం. ఈ మధ్య కాలంలో మనము ఒక ట్రాజడీ, ప్రమాదకరమైనటువంటి న్యూస్ని మనము ఆంధ్రప్రదేశ్లో విన్నాం. ఏమిటంటే ఇంచుమించు భారీ పేలుళ్ళలో 6 కార్మికులు చనిపోవడం జరిగింది, చాలామంది గాయపడడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏమిటంటే ఇది మనకి కోనసీమ జిల్లా రాయవరంలో ఒక బాణసంచా కార్యక్రమంలో, బాణసంచాపరమైనటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించు ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు, మరణించడం కూడా జరిగింది. దీనికి నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు
కల్పిస్తూ అలాగే కుటుంబపరమైనటువంటి అంశాలను వాళ్ళకి సహకారాలను అందిస్తూ నివాళులర్పించడం జరిగింది ప్రముఖులందరూ కూడా. అయితే ఇటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి ప్రమాదకరమైన అంశాలు జరగకుండా అధికంగా పేలోడు రసాయనాలు పూర్తి కంట్రోల్ చేసే విధంగా చేయవలసిన బాధ్యత ఆయా యొక్క కంపెనీలకు, ఆయా తాలూకా ఫ్యాక్టరీలకు, ఆయా తాలూకా బిజినెస్ సంబంధించిన అంశాలకు బాధ్యత వహించాలి. సో ఒక ప్రాణం పోతే తిరిగి తేలినటువంటి స్థితిగతులు, సో అటువంటి ప్రమాదకరమైనటువంటి విధి విధానాలను ముందుగా మనము ఆచూచి అడిగే విధమైన అంశాల్లో మనము అయితే దీనికి సంబంధించిన చట్టాలని ఉల్లంఘించినట్లయితే తగు శిక్షా కార్యక్రమాలను నిర్వహించే విధంగా, సో దీంతో ఆ యొక్క ఏదైతే బాణసంచాపరమైనటువంటి ఫ్యాక్టరీ ఉందో అది పూర్తిగా లైసెన్స్ రద్దు చేసి మూతపడే విధంగా చేసినట్లయితే తర్వాత పూర్తిగా ఇంకొక ప్రమాదం జరగకుండా మనం చూడవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు ఇవన్నీ కూడా వీకర్గా ఉన్నటువంటి బలహీనమైనటువంటి యూనిట్లో చాలా వరకు ఉన్నాయని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటిని అన్నింటినీ కూడా ఈ విధమైన లైసెన్స్ రద్దు చేస్తే మరికొన్ని ప్రాణాలను మనం కాపాడినట్టు ఉంటుంది. ఇది రీజనల్ న్యూస్లో పరంగా మనం చెప్పినటువంటి అంశాలండి. సో ఇవండి ఈరోజు మనం చెప్తున్నటువంటి కరెంట్ సంబంధించిన అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.